హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నా పేరు వచ్చేసి రోహిత్. మనం ఉన్న లొకేషన్ వచ్చేసి విజయవాడ రావరపూర్ రింగ్ దగ్గర అండి. వెల్కమ్ టు క్రేజీ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫారెన్కి వెళ్ళాలంటే ఉండాలి మీకు పాస్పోర్ట్. మీరు తిరగడానికి తీసుకొచ్చాం ఎకో స్పోర్ట్. ఫ్రెండ్స్, మన క్రేజీ కార్స్లోకి అయితే 2013 మోడల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ట్రెండ్ లైన్ అయితే మన సేల్కి వచ్చిందండి. క్రేజీ కార్స్లోకి ఈ వెహికల్ మనం ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్టయితే డీజిల్ వెహికల్ అండి. ఇయర్ చూసుకున్నట్టయితే 2013 మోడల్. అలానే దీని రీడింగ్ చూసుకున్నట్టయితే మనకి 1,25,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ అయితే ఫుల్ కండిషన్ ఉన్న వెహికల్. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ కానీ కంప్లైంట్ కానీ ఏమీ లేదు. అలానే బాటమ్ వర్క్ కూడా ఏమీ లేదు. ఏసీ కానీ అన్ని వర్కింగ్లోనే ఉన్నాయి. ఒకసారి ఈ వెహికల్ అయితే మనం డీటెయిల్గా చూసుకుందాము. ఈ వెహికల్ బంపర్కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. బానెట్కి అయితే ఎటువంటి స్క్రాచెస్ లేదు. వెహికల్కి అయితే చిన్న చిన్న మైనర్ డ్యామేజెస్ తప్ప ఇక్కడ ఎటువంటి కంప్లైంట్ కూడా లేదు. అలానే మీకు రైట్ సైడ్ ఫెండర్ డ్రైవింగ్ డోర్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచెస్ లేదు. అలానే బ్యాక్ ప్యాసింజర్ డోర్ కూడా ఎటువంటి స్క్రాచెస్ లేదు. ఈ వెహికల్ అయితే మీకు మైలేజ్ పరంగా కూడా బాగుంటుంది. హైవే మీద అయితే మీకు 20 నుంచి 22 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది. లోకల్లో వచ్చేసరికి 16 నుంచి 18 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది. ఈ వెహికల్ డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది. ఈ వెహికల్ చాలా మందికి నచ్చిన వెహికల్ ఇదే ఫోర్డ్లో. మామూలుగా ఈ వెహికల్కి అయితే మనకి జస్ట్ రిమ్స్ మాత్రమే వస్తాయి. కాకపోతే కస్టమర్ అయితే దీన్ని మోడిఫై చేయించుకుని ఎల్ఐ వీల్స్ అయితే వేయించుకున్నారు. దీనికి వచ్చేసి R16 టైర్ సైజ్ వస్తుందండి. వెహికల్ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్కి కానీ ప్యాసింజర్ డోర్కి కానీ ఫ్రంట్ డోర్కి కానీ ఎటువంటి స్క్రాచెస్ లేదు. లెఫ్ట్ ఫెండర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అలానే దీని టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి. మనకి ఫ్రంట్ 2 టైర్స్ అయితే 70% టైర్స్ ఉన్నాయి. బ్యాక్ 2 టైర్స్ అయితే మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ బ్యాటరీ కానీ ఇంజన్ కండిషన్ కానీ చాలా బాగుంది. ఈ వెహికల్ అయితే మన క్రేజీ కార్స్లోనే పార్క్ అండ్ సేల్ చేశారు. ఒకసారి ఈ వెహికల్కి మనం ఇంటీరియర్ కూడా చూసుకుందాము. ఒకసారి ఈ వెహికల్ మనం ఇంటీరియర్ కూడా చూసుకుందాము. బ్యాక్ రోలో చూసుకున్నట్టయితే మీకు సీట్ కవర్స్ కానీ ఎటువంటి డ్యామేజెస్ లేదు. ఫ్లోర్ మ్యాట్ కూడా. ఫ్రంట్ రోలో చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి 4 పవర్ విండోస్ వచ్చింది. అలానే మిర్రర్ లాక్తో వచ్చింది. సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రానిక్ కంట్రోలింగ్ వచ్చింది. ఈ వెహికల్కి డెక్ వచ్చింది, కంపెనీ డెక్ వచ్చింది. అలానే మాన్యువల్ స్పీడ్ బాక్స్ వచ్చింది. ఫ్రంట్ రో సీట్స్ అయితే కొంచెం లైట్గా డ్యామేజెస్ ఉన్నాయండి. ఈ సీట్ కవర్స్ అయితే మీరు మార్చుకోవాల్సి వస్తుంది ఫ్రంట్ రోలో. ఒకసారి ఈ వెహికల్ మనం ఇంజన్ కండిషన్ కూడా చూసుకుందాము. ఈ వెహికల్ మన ఇంజన్ కండిషన్ చూసుకున్నట్టయితే 1.5 cc వస్తుంది ఈ వెహికల్. అలానే ఈ బ్యాటరీ అయితే 6 months బ్యాక్ మార్చారు. ప్రెసెంట్ అయితే రన్నింగ్ అంతా బాగానే ఉంది. ఈ వెహికల్కి ఎటువంటి కంప్లైంట్ లేదు. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు. అలానే బాటమ్ వర్క్ కూడా ఎటువంటిది ఏమీ లేదు ఈ వెహికల్కి. ఒకసారి మనం ఈ వెహికల్ స్టార్ట్ చేసి కూడా చూద్దాము. సో చూసారుగా ఫ్రెండ్స్, 2013 మోడల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఈ వేరియంట్. ఈ వెహికల్ అయితే మన క్రేజీ కార్స్లో పార్క్ అండ్ సేల్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కానీ ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి కావాలనుకుంటే మన క్రేజీ కార్స్లో అయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరైతే మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్లో వెహికల్స్ అయితే ఉన్నాయి. అలానే మీరు ఏ వెహికల్ అన్నా కొనదలుచుకున్నా, అమ్మదలుచుకున్నా, లేదు మీ వెహికల్ రీఫైనాన్స్ చేయించుకోవాలనుకున్నా మన క్రేజీ కార్స్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపూర్ రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్లో అండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా మా క్రేజీ కార్స్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.